స్వాగతం. వారి వేదికను అలంకరించడం మనందరికీ కూడా చాలా సంతోషదాయకం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరం కూడా చాలా ధన్యులు అని చెప్పి మనం సంతోషించాలి. అలాగే ఈ శ్రీ కుచ్చు మల్లేశ్వరరావు గారు, మల్లిబాబు గారు ప్లీజ్ వెల్కమ్ డయాస్ రావాలి. మల్లిబాబు గారు కూడా వేదిక మీదకి వచ్చి సముచిత స్థానంలో కూర్చోవాలి. సరే, మనకి పాపారావు గారు ఒకరు రావాల్సి ఉన్నది. సరే, వారు వచ్చిన తర్వాత వారు వచ్చిన వెంటనే వారిని కూడా మనం శ్రీ గొట్టుముక్కల వంశాబ్ది చంద్రునిగా శ్రీ వెంకట కృష్ణంరాజు శ్రీమతి అన్నపూర్ణ దంపతుల ప్రథమ పుత్రునిగా జన్మించి శివాజీరాజుగా విశేష ఖ్యాతి నందిన శ్రీ వెంకట శివరామరాజు గారు సుగుణ సంపన్నులై నిరాడంబరుడై నిస్వార్థ సేవా తత్పరుడై ప్రజల హృదయాలలో ఆదరాభిమానాలతో శాశ్వత స్థానం పొందిన మహనీయులు. పుల్లేటి గుర్రు వాస్తవ్యులు శ్రీ నడింపల్లి రామరాజు శ్రీ సరస్వతీ దంపతులు తమ పుత్రిక శ్రీమతి పల్లవి గారిని శివాజీరాజు గారికి కన్యాదానం సంగిన ధన్యజీవులు. శ్రీమతి పల్లవి గారు శ్రీ శివాజీరాజు గారి అనుంగు ధర్మపత్ని అయి వారికి అన్ని విధముల సహాయ సహకారములు అందించుచున్న ఉత్తమ గృహిణి. వారి కుమారులు శ్రీ అభిలాష్ వర్మ, శ్రీ జోగి రామరాజు గారులు, కోడళ్ళు శ్రీమతి లక్ష్మీ దుర్గా భవాని, శ్రీమతి నిషితలు వారి సేవా కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా సహాయపడుచున్నవారే. జరిగిన పంచాయతీ ఎన్నికలలో ప్రతి గ్రామంలో సర్పంచి పదవికి పార్టీల పరంగా పోటీలలో పాల్గొన్న అభ్యర్థులందరూ తమ శక్తి యుక్తులతో అహర్నిశలు శ్రమించి వ్యయప్రయాసల కోర్చి పదవిని సాధించాలని పోరాటాలు సాగించిన సమయంలో పార్టీలకు అతీతంగా గొరగనమూడి గ్రామస్తులందరి ప్రేమాభిమానాలను చూరుకొని ఏకగ్రీవంగా ఎన్నికైనారంటే మన శివాజీరాజు గారి ఔన్నత్యం, వారి వ్యక్తిత్వం మనకి తెలియవస్తుంది. గ్రామ అధ్యక్షులుగా ఎన్నిక కాబడిన గత 5 సంవత్సరాలుగా వారు ఈ గ్రామానికి చేసిన సేవలు చిరస్మరణీయం. ప్రజల అంచనాలకు మించి వారు చేసిన సేవా కార్యక్రమాలు లెక్కలేనన్ని. గ్రామ సచివాలయ నిర్మాణం, ఆరోగ్య కేంద్రం, రైతు భరోసా భవనం, మైక్రో వాటర్ ఫిల్టర్ నిర్మాణం, చాలా వీధులను సిమెంటు రోడ్లుగా మార్చడం, ప్రాథమిక ఉన్నత పాఠశాలల అభివృద్ధి కార్యక్రమాలు, చర్చిలకు ఆర్థిక సహాయం అందించడం, పద్మశాలి కళ్యాణ మండప నిర్మాణానికి ఆర్థిక సహాయాన్ని చేయడం కొన్ని కాగా, పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడం, పేద ప్రజల వైద్యానికి ఆర్థిక సహాయం అందించడం మరికొన్ని. గత 5 సంవత్సరాలుగా సుమారు 5 కోట్ల రూపాయలతో అనేక సదుపాయములను సమకూర్చింది. కొన్ని ప్రభుత్వ నిధులతో సమకూర్చినవి కాగా మరికొన్ని వారి స్వార్జిత విత్తంతో ఏర్పాటు చేసుకున్నవే. వేసవిలో త్రాగునీటి సమస్య ఏర్పడినప్పుడు ఎంతో కాలంగా, అంటే ఈ అధ్యక్ష పదవిలోకి రాకపోవడం కూడా, వారి సొంత ఖర్చుతో వాటర్ ట్యాంకర్ను సమకూర్చి ఎన్నో గ్రామాలకు మంచినీటిని సరఫరా చేయిస్తున్న మహనీయమూర్తి శ్రీ శివాజీరాజు గారు. ఎందరో దాతలను ప్రోత్సహించి వారు స్వయంగా ప్రధాన బాధ్యతను వహించి మంగమ్మ గుడి వద్ద శ్రీ పోతురాజు స్వామివారి ఆలయం, శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం మరియు శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయాన్ని నిర్మింపజేసి గ్రామానికి విశేషమైన శోభను, శ్రేయస్సును సమకూర్చిన శ్రీ శివాజీరాజు గారు బహుదా శ్లాఘనీయులు. వారి కార్యదీక్ష ప్రశంసనీయం. వారి విశేషమైన ఖ్యాతి సర్వత్రా వ్యాపించినదనుట అతిశయోక్తి కాదు. ఉత్తమ ఆశయాలు గల వీరి యొక్క సేవలు మన గ్రామానికి ఇంకా అవసరం ఉన్నదని, వారు మరింత ఉన్నత పదవులు సాధించాలని భగవంతుడు వారిని, వారి కుటుంబాన్ని సర్వ విధములా అనుగ్రహించాలని, ఆశీర్వదించాలని మా అందరి ఆకాంక్ష, అభ్యర్థన. ఎన్నో దశాబ్దాల కోరిక ఈ గ్రామంలో శివాలయం నిర్మించాలన్నది. ఎందరో మంది మాట్లాడుకుంటూ ఉండేవారు, ఎవరు కూడా ముందుకు వచ్చే ధైర్యం చేయలేదు. అటువంటి సమయంలో శివాజీరాజు గారు ఏదైనా మనం శివాలయం నిర్మించుకోవాలన్న కాంక్షతో ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసి తన భుజస్కంధాల మీద వేసుకుని ఆయన దీన్ని పూర్తి చేయడం జరిగింది. ఇంత సుందరమైన శివాలయం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడా లేదనేది మనందరూ కూడా ఒప్పుకోవలసిన సందర్భం ఇది. ఇటువంటి సందర్భంలో
ఎవరైనా సరే పెద్దలు ఉంటారు, చాలామంది గ్రామంలో చాలామంది పెద్దలు ఉంటారు, కానీ ధైర్యం చేసి డబ్బు ఖర్చు పెట్టే వ్యక్తులు మాత్రం కొంతమంది ఉంటారు. అటువంటి వ్యక్తిత్వం గల వ్యక్తి శివాజీరాజు గారు. ఇతన్ని గ్రామ సర్పంచ్ కాకముందే మన గ్రామాల్లో విరాళంగా చందాలు ఇచ్చి గ్రామ చర్చలకైనా లేకపోతే ఏదైనా కమ్యూనిటీ హాల్స్కైనా విరాళంగా చందాలు ఇచ్చి ఆ ప్రాతిఫలంతో ఈ గ్రామంలో ప్రజల కోరిక మీదకు ఆయన యునానిమస్గా సర్పంచ్ చేయడం జరిగింది. సర్పంచ్ చేసిన తర్వాత సర్పంచ్ పదవి అనేది ముళ్ళ మీద నడకలాంటిది. పొగిడే వాళ్ళు తక్కువ ఉంటారు, తిట్టేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అది వ్యక్తిగతమైన ద్వేషాలు కాదు. ఏదైనా చిన్న సమస్య వస్తే ఏదో నీతి వైపు నిలబడితే అవతల పక్క వాళ్ళకి మన వ్యతిరేకం. అటువంటి సందర్భాలే ఉంటాయి, కానీ వ్యక్తిగతమైన ద్వేషాలు ఏ ఒక్క ప్రజల మీద ఎవరికీ ఉండదు. అటువంటి సందర్భంలో ఇతను డిస్కరేజ్ అయ్యి ఎందుకు ఎందుకు ఈ ప్రెసిడెంట్ పదవికి వచ్చాను చాలాసార్లు అతను బాధపడటం జరిగింది. కానీ మేము అన్నది ఒకటే మాట, సర్పంచ్ అనేది చాలా అదృష్టం. పోటీలో నెగ్గడం వేరు, యునానిమస్గా తీసుకోవడం వేరు. యునానిమస్గా గ్రామ ప్రజలు మీకు ఇచ్చారు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి. విమర్శలు అనేవి విమర్శిస్తారు, అది మనం పక్కన పెట్టి దాన్ని పట్టించుకోకుండా మనం ప్రయాణం చేసినప్పుడే దాని యొక్క ప్రతిఫలం మనకు ఉంటుంది. గ్రామంలో ఎంతోమంది పెద్దలు ఉంటారు, కానీ అవకాశం మీకు వచ్చింది, ఇది చిరస్థాయిగా ఉంటుంది. మీ కుటుంబంలో ఫలానా మా తాత కానీ మా తండ్రి కానీ ఇలా సర్పంచ్ చేశాడని మీ మునుమల్లాగా చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. అది ఒక ఎత్తు. ఈ రోజున ఎన్నో సంవత్సరాల నుంచి మనకి శివాలయం కావాలని కోరుకుంటే ఆఖరికి ఈరోజు ఇంత సుందరంగా తీర్చిదిద్దడానికి సహకరించిన గ్రామ ప్రజలకు, దాతలకు అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే ఈ రోజున మనం ఎప్పుడైనా సరే దైవానికంటే ముందు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ అంటారు. మనకి తల్లిదండ్రులు ముఖ్యం. మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని మనం ఎప్పుడు కూడా మనకు వాళ్ళు గౌరవించుకోవటం, వాళ్ళ ఉనికిని కాపాడితే మన ఉనికి కాపాడుతారు. అదే ఉద్దేశంతో ఈరోజు ఈ మండపాన్ని నిర్మించడం జరిగింది, డయర్ స్టేజ్ని. ఈ స్టేజ్ ఎప్పుడు కూడా చిరస్థాయిగా తల్లిదండ్రుల పేర్లు ఉంటాయి. అది ఇటువంటి అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్నారు. నూతన నిర్మాణం చేయించుకోవడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎప్పుడు ఎన్ని తరాలైనా సరే ఆ పేరు అలాగే ఉంటుంది. అది గతంలో మా తల్లిదండ్రుల పేరు మీద నేను ఒక శ్మశాన వాటికలో ఆర్చోటి నిర్మించడం జరిగింది. దానికి మా తల్లిదండ్రుల పేర్లు పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవాళ శివాలయం స్టేజ్ శివాజీ గారు వాళ్ళ తల్లిదండ్రుల పేరు పెట్టుకున్నారు. ఎవరన్నా శివాలయానికి వస్తే శివుడిని శివాలయానికి వచ్చినప్పుడు శివాజీ తల్లిదండ్రులు ఆహ్వానిస్తారు. ఎవరైనా శివైక్యం పొందితే మా తల్లిదండ్రులు అక్కడ శ్మశానంలో ఆహ్వానం పొందుతారు. అదొక కాబట్టి ఇటువంటి అవకాశాన్ని శివాజీరాజు గారు చాలాసార్లు డిస్కరేజ్ అయిపోయి నాకు ఎందుకు ఈ పదవి అంటే అతను వ్యాపారం చేసుకుని వచ్చాడు. రాజకీయాల్లో ఉన్న ఒత్తిళ్ళు ఒడిదుడుకులు ఆయనకు తెలియదు. చాలాసార్లు నిరుత్సాహపడే సందర్భంలో ఇవన్నీ మామూలే మీకు ఉంటుంది అంటే ఈ రోజున ఈ శివాలయం నిర్మించిన సందర్భంలో వచ్చిన ఆనందం సర్పంచ్గా 5 ఏళ్ళు పనిచేసినప్పుడు కూడా ఆయనకి రాలేదనేది వాస్తవం. అటువంటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించినందుకు శివాజీ గారికి కూడా మన గ్రామం తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మల్లిబాబు ముచ్చాలమ్మ గుడికి అప్పుడు చిన్న కుర్రాడుగా మా ఊరు రావడం జరిగింది. అలా గుడిని మాకప్పుడు అంత నాలెడ్జ్ లేకపోయినా ఆ గుడిని సుందరంగా తీర్చిదిద్ది ఇవాళ పీపీ రోడ్లో ఒక అందమైన ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అలాగే ఆ తర్వాత ఆంజనేయ విగ్రహం నిర్మించాడు. తర్వాత ఈ శివాలయం ప్రతి దాంట్లో స్థపతుల కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్నవాడు మన మల్లిబాబు. కానీ మల్లిబాబుకి కొంచెం కోపం ఎక్కువ. దానివల్ల ఏంటంటే కొంచెం ఇబ్బందులు పడతాడు. చిన్న వయసులో బాబు నువ్వు అన్నీ జాగ్రత్తగా సక్రమంగా చేసుకో, మంచి ఆలయాలు కట్టి భవిష్యత్తు ఉంది అతనికి. అతను కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని, ఆయన కూడా భగవంతుడు ఆశీర్వచనాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథిగా విచ్చేసిన ముదిరెడ్డి గోపాలకృష్ణరాజు గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. మల్లికార్జున బ్రహ్మరాంబ ఆలయం ఎదురుగుండా మన ప్రియతమ సర్పంచ్ కుట్టుమక్కుల శివరామరాజు గారు వారి తల్లిదండ్రుల పేరు మీద నిర్మించినటువంటి ఈ వేదికని ఈ విధమైనటువంటి ఒక మంచి కార్యక్రమంతో మనం ప్రారంభించుకోవటం ఇది ఎంతో ముదావహం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. తర్వాత ఈ ఊరితో నాకు చాలా అనుబంధం ఉంది. మా స్వగ్రామం ఆత్రేయపురం అయినా మా తండ్రి గారు ఉద్యోగరీత్యా మేము మా స్వగ్రామానికి చాలా ఏదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు లేకపోతే మా కజిన్స్లో ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడే వెళ్ళేవాళ్ళం. కానీ ఈ ఊరితో నాకు దగ్గర 40-50 సంవత్సరాల అనుబంధం ఉంది. మీ అందరికీ కూడా
అంటే ఎక్కువ అనుబంధం నాకు ఉంది. ఇటు ఈ వెనక వైపుకి రావాలంటే అందరూ భయపడిపోయే పరిస్థితి 20 సంవత్సరాల క్రితం. అలాంటిది ఈరోజు ఒక అద్భుతమైన సుందరమైన ప్రదేశంగా మనం తీర్చిదిద్దుకున్నామంటే ఆ గొప్పతనం అంతా కూడా మన శివాజీరాజు గారిదే. మన గ్రామ ప్రజలందరి తరఫున వారికి హృదయపూర్వకంగా కరతాళ ధ్వనుల ద్వారా మన హర్షధ్వానాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. సాధారణంగా ఇప్పుడు ప్రజల్లోని భక్తి ప్రపత్తులు, ఆధ్యాత్మిక చింతన తగ్గిపోతున్నటువంటి ఈ రోజుల్లో మరి మరాఠా యోధుడు శివాజీ మహారాజు హిందూ మతం నిలబెట్టడం కోసం ఆయన ఎన్నో యుద్ధాలు చేసి హిందూ మతాన్ని నిలబెట్టి ఆ విజయ సంకేతంగా ఆయన శ్రీశైలం వచ్చి ఆ మల్లికార్జున స్వామిని దర్శించుకుని భ్రమరాంబాదేవి ప్రత్యక్షమై ఆయనకి సమర్పించినటువంటి ఆ ఖడ్గంతో ఆయన వీర విహారం చేసి హిందూ మతాన్ని ఒక గొడుగు కింద తీసుకొచ్చి ఎంతో హిందూ మతానికి సేవ చేశారు. ఆ యొక్క శివాజీ మహారాజు అంశతోటి మన శివాజీరాజు ఇక్కడ మన గ్రామంలో జన్మించటం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే శివాజీరాజు గారికి మాకు ఎన్నో సంవత్సరాలు అనుబంధం. ఇందాక పాపారావు గారు చెప్పినట్టు ఈ సర్పంచ్ పదవి అంటే బాబో ఇదేంటి ఎప్పుడైపోతుంది పదవి అని ఎన్నోసార్లు మా దగ్గర అన్న రోజులు చాలాసార్లు అన్నారు. కానీ శివాజీరాజు గారు ఈ అవకాశం మీకు దక్కింది, మీరు గ్రామ ప్రజలకు సేవ చేయండి, గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగండి, మీ వెనక గ్రామ ప్రజలందరూ ఉన్నారని వెన్నంటి ప్రోత్సహించాం. అదేవిధంగా ఆయన అభివృద్ధి చేతల్లో కాదు కంటి చూపులోనే తెలుస్తుంది. ఇక్కడికి వచ్చేసిన గొరగనమూడి గ్రామంలో ఎక్కడెక్కడ ఏమేమి అభివృద్ధి జరిగిందనేది ప్రజలందరికీ కూడా, గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా ఆయన సేవలు మర్చిపోలేకుండా ఉన్నాయి. అలాంటి మహనీయులు ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలి. ఆ శివయ్య ఆశీస్సులతో వారి కుటుంబం, అదేవిధంగా ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎక్కడ కనిపించినా ఏ పని అయినా సరే సునాయాసంగా చేయగలిగినటువంటి వ్యక్తి. తన ఈ గ్రామంలో ముఖ్యంగా మనకి ఉత్తమ పంచాయతీగా రావడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కారణం ఏంటంటే ప్రస్తుతం ఎక్కువగా మనకి క్లీన్ ఆంధ్రప్రదేశ్, క్లీన్ ఇండియా జరిగేటువంటి కార్యక్రమంలో ఈ గ్రామం ఫస్ట్గా ఉంటుందని చెప్పేసి నేను దీని నిమిత్తం మనం దాన్ని అప్లై చేయొచ్చుకొని కూడా నేను అనుకుంటున్నాను ఇప్పటి నుంచి. ఎందుకంటే ఆయన సొంత ట్రాక్టర్ను ఉపయోగించి ఎక్కడ ఏ విధమైనటువంటి గార్బేజ్లు ఉన్నా ఏమున్నా సరే ఆయన సొంత ట్రాక్టర్ తోటి వెంటనే అప్పటికప్పుడు క్లీన్ చేయించేసి ఎక్కడ ఏం కనిపించదు. ఎవరో వస్తారని క్లీన్ చేయటం కాదు, అంత అలాంటి పరిస్థితి ఆయనలో ఉంది. అలాగే రోడ్డును కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. రోడ్డుని ఈ పక్క ఆ పక్క ఇరువైపులా రొప్పలతోటి వెళ్ళటానికి వీలు లేకుండా ఉండేది. అటువంటిది ఈ రోజుని భయం లేకుండా నిర్భయంగా రాత్రులు కూడా ఆశ్రమం దగ్గరికి కూడా ప్రజలు వెళ్ళాలంటే ఎంతో ఇదిగా ఉంది. ఇదివరకు అలా వెళ్ళాలంటే భయం వేసేది నిజంగా. అదంతా కూడా ఆయన యొక్క కృషి అనే చెప్పాలి. మరి శివాజీరాజు గారు 2019లో సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత మరి ఆ రోజు ఆయన చెప్పింది ఈ గ్రామానికి మంచినీరు అందరికీ పరిశుభ్రమైన మంచినీరు అందిస్తానని చెప్పి అది వాగ్దానం చేశారు. దానికి అనుగుణంగా మరి ఆయన కాలంలో నీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరికీ అందించడం జరిగింది. లేటెస్ట్గా మరి జల్ జీవన్ మిషన్ ద్వారా మరి నిధులు రాబట్టి దాని ద్వారా మనకి మైక్రో ఫిల్టర్ ఏర్పాటు చేసి మన బయట మనం ఈరోజు కొనుక్కున్న వాటర్ దానికన్నా పరిశుభ్రంగా ఈరోజు వాటర్ ప్రజలందరికీ అందించడం జరిగింది. వారికి ఈ సందర్భంగా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే గ్రామంలో ఆయన వచ్చిన వెంటనే ఎక్కడైతే రోడ్లు సరిగ్గా లేవో ఆ రోడ్లన్నిటికీ ఆయన సొంత డబ్బులతో ముందుగానే పెట్టుబడి పెట్టి ఆ రోడ్లన్నీ మన కంకర్తో చిప్స్తో వేసి
ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. తర్వాత దాన్ని సీసీ రోడ్లుగా కన్వర్ట్ చేయడం కూడా జరిగింది. అలాగే అంతకుముందు మన పాపారావు గారు ముత్యాలమ్మ గుడి కట్టించారు. కానీ ఈయన హయాంలో ముత్యాలమ్మ గుడితో పాటు మన ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టించారు అక్కడ. అలాగే పోతురాజ స్వామి గుడి కట్టించారు. ఇప్పుడు మళ్ళీ మనకి శివాలయం కట్టించారు. అంటే అది ఇన్ని పనులు ఒకే సర్పంచ్ గారి ద్వారా జరగడం ఆయన సంకల్పానికి, ఆయన చేయాలనే తపనకి మనందరం కూడా అర్థం చేసుకుని వారికి సందర్భంగా ప్రత్యేకమైన మీరు కరతాళ ధ్వనులతో వారికి అభినందనలు తెలియజేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మన శివాజీ గారు ఆయన కృషి ఎంతంటే మాటల్లో ఎవరు చెప్పలేం. ఈ రోజున ఎవరైనా పొద్దున్న లేచి సాయంత్రానికి ఏం సంపాదించాం, ఏం పట్టుకెళ్ళాం, ఈ రెండే చూస్తారు. కానీ ఆయన తన పనులు మానుకుని వ్యాపారాన్ని పక్కన పెట్టి అహర్నిశలు కష్టపడి ఆ మహాశివుడు ఆయనతో చేయించాడు. ఆ శివుడు ఆజ్ఞ లేకుండా ఏ కార్యం జరగదు, జరగబోదు. 100కి 100 పాళ్ళు ఆ మల్లికార్జునుడు ఆయన యందు ఉండి ఆయన చేత ఈ కార్యక్రమం చేయించాడని మీ అందరికీ తెలుసు. నేను చెప్పవలసింది ఏమి లేదు అందులో. రెండోది, మన గ్రామానికి ఎప్పుడూ మంచినీరు సరిగ్గా ఉండేది కాదు. ఆయన మంచినీటి విషయంలో చేసిన కృషి ఎవరు చెప్పనలవింది కాదు, అందరూ చెప్పారు. కానీ నేను మళ్ళీ చెప్పాలని చెప్పడం తప్ప ఎక్కడో డెల్టా పేపర్ వీళ్ళ దగ్గర నుంచి పైప్ లైన్ తీసుకొచ్చి ఆ ఫండ్స్ ఏర్పాటు చేసుకుని మంచినీటిని తీసుకొచ్చారు. ఇవాళ ప్రతి వ్యక్తికి గాలి తర్వాత కావాల్సింది నీరే. ఆ నీరుని అంత ఉత్తమంగా అందించడం సామాన్యమైన విషయం కాదు. రెండోది, పాపారావు గారు సహకారం కూడా మన గ్రామానికి ఎవరూ చెప్పలేనంత సహకారం చేశారు. అలాగే వాళ్ళిద్దరూ అన్నదమ్ముల్లాగానే ఎవరో చెప్పారు ఇందాక, వాళ్ళిద్దరూ అన్నదమ్ముల్లాగా కలిసి ప్రతి దాంట్లో మాట్లాడుకుని ప్రతి విషయం చర్చించుకుని చేసేవారు. తర్వాత శివాజీ గారు ఒక కమ్యూనిటీ, ఒక కులం అనేది లేకుండా ఎంత చిన్నోడైనా ఎంత పెద్దోడైనా సమానంగా చూశారు ఆయన. అది కొంతమందికి అర్థమవుతుంది. ఎక్కడా కూడా పార్షియాలిటీ చూపించకుండా చాలా ప్రేమాభిమానాలతోటి ప్రతి చిన్నవాడిని కూడా ఆయన ప్రేమించారు. అది ఉండబట్టి ఇవాళ ఆయన స్టేజ్లోకి వచ్చారు. మన గోపాలకృష్ణరాజు గారు చెప్పినట్టు మన దేశానికి ఆ ఛత్రపతి శివాజీ గారు ఎంత పోరాడారో మన గ్రామానికి ఆయన కూడా అలాగే పోరాటం చేశారు. అలాగే చాలామంది చెప్పారు సుబ్రహ్మణ్యంలో ఆయన సొంత డబ్బులతోటి, సొంత ట్రాక్టర్లతోటి ఇంతవరకు అలా చేసిన వ్యక్తులు ఎక్కడ కనపడడం చాలా అరుదు. అలా ఆయన సొంత డబ్బులతోటి నీట్నెస్ మెయింటైన్ చేశారు విలేజ్ అంతా కూడా. అందు గురించి ఆయన్ని ఎవరు పొగడ్తలతో చెప్పడం కాదు, నిజంగా ఆయన చేసిన కృషే ఆయన పైకి తీసుకొచ్చింది. ఈరోజు శివాజీ రాజు గారి దంపతులకి ఏర్పాటు చేసినటువంటి సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను కూడా ఒక పక్క గ్రామంలో సర్పంచ్గా పనిచేస్తున్నాను. సర్పంచ్కు మరి నిజంగా చాలా ఎన్నో బాధ్యతలు ఉంటాయి, ఎన్నో బరువులు ఉంటాయి. అందరూ అనుకుంటారు సర్పంచ్ అని అనగానే అతను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా చూస్తారు. కానీ నిజానికి సర్పంచ్ అనే వ్యక్తి ఆ గ్రామంలో బేస్ లెవెల్ పదవి కనుక ఇది మంచికి చెడ్డకి నిజంగా మొదటి ముద్ద ఎవరంటే సర్పంచ్. అంటే అటువంటి ఎన్నో సాధక బాధలు, ఎన్నో అవమానాలు, ఎన్నో భారాలు, బరువులు అన్నీ మోయాల్సి వస్తుంది. అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఏదో సర్పంచ్గా చేస్తున్నామనో లేదో అని కాదు. ఇది గతంలో సర్పంచ్గా పనిచేసిన వాళ్ళకి తెలుసు, రేపు రాబోయే రోజులు ఇప్పుడు చేస్తున్న మాకు తెలుసు, రేపు రాబోయే రోజుల్లో సర్పంచ్గా చేసే వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గ్రామం అనేది అంత బాధ్యతాయుతంగా తీసుకుంటేనే ఆ గ్రామంలో ఏదైనా కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి. అంతేగాని అవమానాలకు భయపడో, లేకపోతే నిందలు మోయాల్సి వస్తుందని బాధపడో, లేకపోతే ఏదన్నా మనం అక్కడికక్కడ పనులు వదిలేసి వెళ్ళిపోయినా, దూరంగా పారిపోయినా, దాక్కున్నా మరి ఆ గ్రామం అభివృద్ధి చెందదు. మరి అటువంటి సందర్భాల్లో కూడా మరి శివాజీ రాజు గారు అనే వ్యక్తి మరి మీ గ్రామం వరగనముడు గ్రామం అనేది పీపీ రోడ్డుకు ఆనుకుని ఉన్నటువంటి ఒక చూడచక్కని చిన్న గ్రామం, చాలా సుందరమైన గ్రామం. మరి స్వామి జ్ఞానానంద లాంటి వారు కొలువైనటువంటి గ్రామం. మరి అటువంటి గ్రామానికి ఆయన సర్పంచ్ కావడం,
మరి సర్పంచ్ అయిన వెంటనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, మరి మీ హెల్త్ సెంటర్ కావచ్చు, సచివాలయాలు కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, ట్యాంకులు కావచ్చు, చెరువు అభివృద్ధి కావచ్చు, సిమెంట్ రోడ్లు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చెత్త కావచ్చు, ఏదైనా మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తన భుజాల మీద వేసుకుని మరి హై స్కూల్ కట్టిన విధానం కావచ్చు, ఏదైనా ఒక్కొక్కసారి ఎన్నో ఇందాక చెప్పినట్టుగా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, భార్య పిల్లలకు దూరంగా ఉండాల్సి వస్తుంది, నిందలు మోసినప్పుడు అవమానాలు పడినప్పుడు ఒకసారి బాధ అనిపిస్తుంది. కానీ మీలాంటి వారు ఈ కూర్చున్న ఈ గ్రామంలో కొంతమంది ఆ పనులను గుర్తించినప్పుడు, లేదా మేము ఎప్పుడైనా అటు వెళ్తూనే ఈ రోడ్ నేనే వేసాను కదా, ఈ చెట్టు నేనే పాతాను కదా, ఈ ట్యాంక్ నేనే కట్టాను కదా అని అనిపించినప్పుడు ఆ మానసిక ఆనందమే మరి మాకు ఎంతో కొంత బలాన్ని ఇస్తారు తప్పితే మరి నిజంగా మేము అంత ఇబ్బందులు ఉంటాయి. అయితే అటువంటి ఇబ్బందుల్లో కూడా మరి దాదాపుగా 5 సంవత్సరాలుగా ఈ గ్రామాన్ని తన భుజస్కంధాల మీద వేసుకుని మరి ఈ విధంగా అతి సుందరమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్దారు అంటే మరి నిజంగా పక్క గ్రామ సర్పంచ్గా ఈ సర్పంచ్ గారికి నేను ప్రత్యేకమైనటువంటి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సందర్భాల్లో ఈ బిల్లుల విషయంలో కావచ్చు, లేకపోతే ఆ పనికి వెళ్ళి మేము ఆ పని కోసం అక్కడ గంటల కొద్ది నిలబడి ఆ పనిని సాధించుకుని వచ్చే విషయాల్లో కావచ్చు, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అటువంటి ఇబ్బందుల మధ్యలో కూడా మరి ఈ గ్రామాన్ని ఇంత చూడచక్కనే గ్రామంగా తీర్చిదిద్దినందుకు మరి శివాజీరాజు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సర్పంచులు అనేవాళ్ళు అందరూ అన్ని చోట్ల చేస్తూ ఉంటాం. మరి గతంలో కూడా ఈ గ్రామానికి చాలామంది సర్పంచులు చేశారు. వాళ్ళు ఆ సమయంలో వాళ్ళ అవసరాల దృష్ట్యా అప్పుడుండే ప్రజలకు ఉండే ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరిపాలించగలిగారు కనుకే ఈ గ్రామం ఈ రోజున ఈ స్థితికి రాగలిగింది. అటువంటి సమయంలో మళ్ళీ ఇప్పుడు సర్పంచ్గా పనిచేస్తున్నటువంటి శివాజీరాజు గారు కానీ, గతంలో పనిచేసినటువంటి పాపారావు గారు కానీ, మరి వీళ్ళకి భగవంతుడు ఎటువంటి గొప్ప ఆశీస్సులు ఇచ్చారంటే, మరి వాళ్ళు ఎప్పుడో పూర్వం ఋషులు కట్టారు లేకపోతే యోగులు కట్టారు అని అనుకునేవాళ్ళం గుళ్ళు, కానీ సర్పంచులు కూడా గుళ్ళు కడతారు అనే విధంగా మరి ఈ గ్రామంలో ఇద్దరు కూడా చెరో గుడి నిర్మాణం విషయంలో మరి వాళ్ళ భుజాల మీద వేసుకుని ఇవాళ ఈ గ్రామానికి మరి ఇంత సుందరమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్దగలగడం, ఈ గ్రామానికి ఆధ్యాత్మికత మరి అందించడం అంటే ఇది చాలా గొప్ప విషయం. వారు అదృష్టవంతులు కాదు, వారిని కన్నా తల్లిదండ్రులు కూడా అదృష్టవంతులే. మరి అటువంటి అదృష్టం ఈ గ్రామానికి రావడం మరి చాలా గొప్ప విషయాన్ని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, నిజంగా సర్పంచ్గా నేనైతే నిజంగా నాకు కూడా అనిపించింది మొన్న ఈ గుడి చూసినప్పుడు గడ్డ, అయ్యో మనం కూడా మన గ్రామంలో ఇటువంటి గుడి నిర్మించలేకపోయామే అని. అంటే ఈ గ్రామానికి నిజంగా ఇంత గొప్ప సుందరమైనటువంటి కళను తీసుకురావడం అంటే అది మామూలు విషయం కాదు. సార్ శివాజీరాజు గారు, నేను ఒక గ్రామ సర్పంచ్గా పగ్రామ సర్పంచ్గా నిజంగా చెప్తున్నాను, మీ జన్మ ధన్యం. మీరే కాదు, మీ తల్లిదండ్రులు, మీ కుటుంబం, పిల్లలు అందరూ కూడా మీరు చాలా ధన్యవంతులు. అదే పాపారావు గారు కూడా మరి ఆయన తల్లిదండ్రులు మరి నిజంగా తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా వాళ్ళు స్వర్గంలో ఉన్నా ఎక్కడున్నా అసలు వాళ్ళ ఆనందం ఇంత అంతా కాదు. నిజంగా మా మహానుభావులు మరి ఇటువంటి బిడ్డలను కానీ మరి మీ గ్రామానికి అందించడం అనేది చాలా గొప్ప, ఇది ఒక దైవ కార్యం అని అనుకుంటున్నాను నేను. మరి అటువంటి గొప్ప పని చేసినటువంటి ఆ తల్లిదండ్రులకి మరి మనస్ఫూర్తిగా నేను మరి పాదాభివందనం చేస్తూ, మరి నిజంగా వీరి కుటుంబాలు చాలా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతోగాలని, రాబోయే రోజుల్లో మరి మరింత గొప్పగా ఉన్నతమైనటువంటి జీవన విధానంలో కొనసాగాలని, పదవులు రావాలని నేను అనుకోవట్లేదు. పదవులు రావడం అనేది అది వారి ఇంట్రెస్ట్ని పట్టిపోద్ది. కాకపోతే మానసిక ఆనందం అనేది ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అటువంటి మానసిక ఆనందం శివాజీరాజు గారికి మరి మనస్ఫూర్తిగా ఉండాలని, మరి రాబోయే రోజుల్లో మరింత గొప్పగా ఆయన ఉన్నతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మరొకసారి మరి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి గొప్ప అవకాశం భగవంతుడు మీకు ఇచ్చినందుకు మరి చాలా ధన్యంగా ఉంది. నిజంగా ఆ రోడ్డు అమ్మట వెళుతూ ఈ గుడిని ఒక్కసారి చూస్తే అక్కడ ఆగిపోవాల్సి వస్తుంది, మళ్ళీ ఎదరకు అడుగు పడతల అంత గొప్పగా కనపడుతుంది. మరి నిజంగా ఈ చివరిలో మీరు ఎటువంటి నిందలు ఎన్ని ఉన్నప్పటికీ, ఎన్ని అవమానాలున్నా, బాధలున్నా, భయాలున్నా, మీ నెత్తి మీద ఎన్ని భారాలున్నా మరి ఇటువంటి గొప్ప పనిగా దైవకార్యం చేసి మీరు ముందుకు వెళ్తున్నారు కనుక మరి నిజంగా మీరు చాలా అదృష్టవంతులు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ గురించి మెమంటోలు ప్రదానం చేయడానికి వెళ్తూ అక్కడ ఆగి గుడి చూశారంట. అసలు ఇంత బాగుంది గుడి, ఎదరంత చెరువు ఎంత బాగుంది, ఇక్కడి నుంచి దాని లుక్ చాలా బాగుందని ఆయన కూడా అభినందించడం జరిగింది. అంటే ఈ గుడి ఎంతో ప్రశంస పొందుతూ అందాన్ని నిజంగా కూడా ఇదేదో బిర్లా మందిర్ లెక్క కనపడుతుంది అక్కడి నుంచి చూస్తే. అటువంటి నిర్మాణదాతకి మళ్ళా ఒకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వేదిక ముందు కూర్చున్న పెద్దలందరికీ, మహిళామణులకు నా నమస్కారములు. మన గ్రామానికి ప్రథమ పురుషుడైన సర్పంచ్ గారు గ్రామ ప్రజల కొరకు, గ్రామ అభివృద్ధి కొరకు ఎనలేని సేవలు చేశారు. వారి పేరులోనే విశిష్టత ఉంది. అది ఏమిటంటే వేం అంటే
అర్థం పాపాలు. కట అంటే తొలగించే, శివ అంటే ఈశ్వరుడు అంటే దేవుడు. ఎవరి పాపాలు అంటే ప్రజల యొక్క పాపాలు తొలగించే దేవుడే అని అర్థం. నా భాషలో పాపాలంటే కష్టాలు బాధలని నేను తీసుకున్నాను. తొలగించంటే పోగొట్టే, దేవుడు అంటే మంచి మనసు ఉన్నవారు. అటువంటి కష్టాలు బాధలు పోగొట్టే గ్రామ ప్రజల యొక్క మంచి మనసు ఉన్నవారు మన శివరామరాజు గారు. అలాగే రామ అంటే రాముడు. ప్రభుత్వం ద్వారా ఇల్లు లేని వారు నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించుట, కార్యక్రమం చేసినా డబ్బున్నా లేకపోయినా ముందుగా ఆయన పెట్టుబడి పెట్టి మంచి నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళే మనిషి. శివాలయం కట్టాలంటే అందరూ ఎదరికి రాలేదు, కానీ ఆయన భుజాల మీద వేసుకుని తక్కువ కాలంలో శివాలయం కట్టారు. అది గ్రామం కూడా బాగుండాలని కోరుకుంటుంటూ ఆయన కట్టారు. కానీ కథమ పనుల గురించి కూడా చాలామంది చెప్పారు, ఇంక నేను చెప్పాల్సింది ఏమీ లేదు. శివాజీ గారిని మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని తీసుకురావాలని, మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఆ శివుడిని, బ్రహ్మరాంబని, ఆంజనేయ స్వామిని, ముత్యాలమ్మ, హంకామ్మని కోరుకుంటూ వారిని సెలవు తీసుకుంటారు. ఒక గొప్ప కార్యక్రమం, ఇంత సుందరమైన దేవాలయాన్ని నిర్మించిన మిత్రులు శివాజీరాజు గారు, వారు ధన్యులు. అలాగే ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి నిజంగా దేవాలయం కట్టడం అన్నది చాలా గొప్ప దైవ కార్యం. అది పూర్వజన్మ సుకృతం. మరి నిజంగా దేవాలయాలు చాలా చోట్ల కడుతుంటారు, కానీ అనుకోకుండా మేము ఆ గురువుగారు పాకా సత్యనారాయణ గారు ఆ టోర్నమెంట్కి రావడం, వారు వస్తున్నారని మమ్మల్ని కూడా రమ్మంటే మీ వెళ్ళొచ్చు వచ్చి ఆ కార్యక్రమానికి వచ్చి ఇక్కడికి ఏంటి ఇంత అందంగా సుందరంగా కనిపిస్తుంది దేవాలయం, సరే ఏమైనా వెళ్ళాలి. మా మిత్రులు ఆరేపల్లి నాగరాజు, మా మొల్ల శ్రీనివాసు, పాపారావు వీళ్ళందరూ వస్తుంటే మనం పిలిచినా పిలవపోయినా పర్వాలేదు, వెళ్ళి చూసి వద్దామని చెప్పి వచ్చేస్తాం మేము. సార్ మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మరి పాపారావు గారు మిత్రులు, మరి శివాజీరాజు గారు, వారు మీ గ్రామం పట్ల ఎంతో చిత్తశుద్ధితో వారు చేసిన కృషి ఎక్కడికి పోలేదు, అది మీ గ్రామాభివృద్ధిలో కనిపిస్తున్నది. మరి ఇదే సందర్భంగా కూడా ఈ అవకాశం నాకు దక్కినందుకు పూర్వజన్మ సుకృతం అని భావిస్తూ మేము ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది. నిజంగా అంత గొప్ప అక్కడ మీ దూరం నేను చూసాను. నిజంగా మా అందరూ క్లాప్స్ పెట్టాలండి. అమ్మాయి ఇద్దరు మహిళలు రావాలి. దయచేసి ఒకరి తర్వాత ఒకరు రండి. డయాస్ మీదకి ఒకరు అయిపోయిన తర్వాత ఒకరు రండి.
వన్ మోర్ రెడీ సార్, రెడీ? ఓకే సార్. నాగరాజ్ గారు లైటింగ్ కొంచెం అటు ఉండండి, లైటింగ్. ఓకే సార్, రెడీ? వన్ మోర్ రెడీ సార్, రెడీ సార్. లైన్లో రండి, చక్కగా ఫోటోలు దిగెళ్ళాలండి. ఒకరి తర్వాత ఒకరు వచ్చి అందరూ కూడా సన్మాని అందరూ కూడా సన్మానించి చక్కగా ఫోటో దిగెళ్ళాలండి. దగ్గర ఉన్నా. ఓకే సార్, రెడీ? మల్లిబాబు గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. మల్లిబాబు, ఆలయ శిల్పి మల్లిబాబు గారు. మేడం గారు నిలరమ్మను. ఓకే సార్. అందరూ ఫోన్ చేసి ఆలోచనగా కోరుతున్నామండి. ఓకే సార్, రెడీ? ఓకే సార్, రెడీ? 1 more రెడీ సార్, రెడీ? బాబారావు గారు సన్మానం చేస్తున్నారు.
పైకి రండి, స్టేజ్ మీదకి రండి. ఓకే సార్, రెడీ. 1 minute సార్. ఒకసారి రండి, అందరూ దగ్గర ఉంటుంది. ఈరోజు పాలకోడ మండలం బరవనమూడు గ్రామంలో గ్రామస్తుల సహకారం, దాతల సహకారంతో నిర్మించినటువంటి మా బ్రహ్మరాంబికా సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం నిర్మించుకోవడం జరిగింది. అలాగే పోయిన నెల 25వ తారీఖున విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నిటికీ మా గ్రామ పెద్దలు, గ్రామస్తులు, అలాగే దాతలందరూ కూడా సహకారంతో నిర్మించుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇవాళ నాకు ఇష్టం లేకపోయినా సరే ఈ సన్మానాలు అయ్యి వాళ్ళ బలవంతం మీద సన్మానం చేయించుకోవడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు కూడా వచ్చే ప్రెసిడెంట్లు కూడా చేయాలని భవిష్యత్తులో మా వచ్చే ప్రెసిడెంట్లకు కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని, అలాగే మా గ్రామస్తులకు, అలాగే మన మండలంలో గ్రామస్తులకు అందరికీ కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి అవకాశం ఇచ్చిన ఆ పరమేశ్వరుడికి ఎల్లవేళలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ జీవితాంతం ఆ భగవంతుడికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.